వాస్తు అనేది ఈ ఏరియాలో ఒక తీరు ఉంటుంది, అంటే ఏరియాని బట్టి వాస్తు చేంజ్ అవుతుంది అని నేను అంటాడు. ఏ ఏరియాని బట్టి ఎందుకు చేంజ్ అవుతుంది? వాస్తు అనేది ఏడైనా ఒకటే జాగాలో ఉంటుంది. పంచాంగం ఏరే ఉంటుంది, వాస్తు అనేది ఒకటే. ఏ డాక్టర్కి పోయినా ఆ డాక్టర్ ఒకటే, సేమ్ ఉంటుంది. కానీ దానికి దీనికి తేడా ఉంటుంది. వాటర్ అనేది నీళ్లు అక్కడిక్కడ కొంచెం చేంజ్ ఉంటాయి. వాస్తు అనేది ఒకటే, డాక్టర్ అనేది ఒకటే. సూది అయినా ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇస్తావు, అక్కడికి పోయాక ఆడ కంపెనీ ఒకటే, కాకపోతే దాని పేరు ఆడ మార్పు ఏడు మార్పు ఉంటుంది. అట్లా ఉంటుంది. కానీ దీనికి ఏం చేంజ్ ఉంటుంది. కానీ వాస్తు ఒకటే. కానీ ఏ ఏరియాకి ఆ ఏరియా వాస్తు ఎందుకు ఉంటుంది? పంచాంగం ఏరియా ఉంటుంది. మన ఏరియాకి వచ్చాక ఒక నమూనా ఉంటుంది, ఆ ఏరియాకి పోయాక ఒక నమూనా ఉంటుంది, అంతే. ఇప్పుడు మనం అనుకున్నాం చూడు ఇంతకుముందు ఈ బ్లాక్లలో, ఈ బ్లాక్ అని అంటే ఇప్పుడు ఆగ్నేయం బ్లాక్, ఇంకేమేమో బ్లాక్లు ఉంటాయి. ఈశాన్యం బ్లాక్ అంటే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్న ప్లాట్ ఈశాన్యం బ్లాక్ అంటారు. నార్మల్ గా వాస్తులా ఎందుకంటే నెంబర్ ఇప్పుడు ఒకవేళ ప్లాట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు అనుకుంటాం. కానీ దానికి ఏంటంటే పశ్చిమ సౌత్ జర రైట్ ఉండాలి భూమి భాగం. మనం ఏదో తూర్పు ఉత్తరం అని దన్మని పోయి నార్త్ ఈస్ట్ కారణాలని తెలుసు, వాళ్ళు తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే తూర్పు ఉత్తరం కలదు అనుకుని దన్మని పోతారు. అక్కడికి పోయాక ఏంటంటే వెనకేదో ఒక నది లేకపోతే ఒక డౌన్ సౌత్ వెస్ట్ ఏదైనా డౌన్ కానీ ఉండి ఈశాన్యం తూర్పు ఉత్తరం హైట్ ఉందనుకో, అది పెద్ద నెటక రాదు. భూభాగం సమానం ఉన్నా నెట్టుకొస్తుంది. లేదు సౌత్ వెస్ట్ హైట్ ఉండి ఈస్ట్ నార్త్ డౌన్ ఉన్న నార్త్ ఈస్ట్ దాని పవర్ చూపిస్తుంది. ఉత్తరం తూర్పు హైట్ ఉండి దక్షిణ పర్వతం డౌన్ ఉంటే కొన్ని రోజులు నడిచి కొన్ని రోజులు అది నార్త్ ఈస్ట్ అయినా అది పెద్ద గుంజక రాదు. అట్లా ఉంటుంది. అంటే నార్మల్ గా నార్త్ ఈస్ట్ అనేటువంటిది దేనికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు నార్త్ ఈస్ట్ నెంబర్ 1 అంటారు. బిజినెస్ లో జబర్దస్త్ ఉంటుందా, అన్ని వృద్ధి చెందుతాయి ఏంది అంటే నెంబర్ అంటే ఇప్పుడు హెల్త్ పరంగా ఇప్పుడు నార్త్ ఈస్ట్ అని అంటే తూర్పు నుండి సూర్యుడు వస్తాడు, ప్లస్ ఇటు గంగా సైడ్ ఫేస్ ఉంటుంది, అంతే కదా. అంటే రెండింటికి కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పు, తర్వాత గంగా ఫేస్, తర్వాత ఇటు ఏది మన సౌత్, తర్వాత వెస్ట్. అట్లా లాస్ట్ సౌత్ అంటారు. కానీ ఈస్ట్ నార్త్ పశ్చిమ తర్వాత సౌత్ నాలుగోది, తరుడు కాదు అది. ఏది వెస్ట్ వెస్టే మూడోది, సౌత్ నాలుగోది, పైన నాలుగోది. అది కూడా పశ్చిమలో ఒక 3 అడుగులు వదులుకొని ఈస్ట్లో ఎంత వదులుకున్నా నడుస్తుంది. మళ్ళీ సూర్యకిరణాలు పడితే అన్నిటికీ కలిసి వస్తుంది. ఇంటి సంసారం కూడా మగవాళ్ళది బాగుంటుంది ముందుగా. కానీ ఏది కానీ ఒక అభివృద్ధి కానీ బిజినెస్ కానీ అన్నిటికీ నార్త్ ఈస్ట్లో జాగా కలిసి వస్తుంది, ప్లస్లో ఉంటుంది, అన్ని రకాలుగా ముందంజలో ఉంటారు. ఎక్కువ శాతము మగవారికి సంబంధం ఇచ్చిందే పుల్లు బలం ఉంటుంది అందులో, నార్త్ ఈస్ట్ కారణాలు అట్లా. మళ్ళీ ఆ నార్త్ ఈస్ట్లో సౌత్ డౌన్ ఉండి పశ్చిమ డౌన్ ఉండి నార్త్ ఈస్ట్ హైట్ ఉంటే కూడా కొన్ని రోజులు నడుచుకో కొన్ని రోజుల తర్వాత అట్లనే ఉంటుంది. అది కూడా ఏదో నార్త్ ఈస్ట్ అని మనం ఉరికి కొన్నా కూడా నార్త్ ఈస్ట్ ప్లాట్లు కూడా వెనకబడ్డాయి కూడా ఉన్నాయి, ముందు అంజన్లో ఉన్నాయి, వెనకబడ్డ అంజన్లో కూడా ఉన్నాయి. ఇష్టపడతారంటే ఏంటంటే తూర్పు కలిసి వస్తుంది, ఉత్తరం కలిసి వస్తుంది, మనకు సూర్యకిరణాలు పడితే. మామూలుగా ఏముంటాయి సార్, ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నది అనుకో తీసుకుంటారు, అయితే తూర్పు ఫేస్ ఉన్నది కదా. ఇప్పుడు తూర్పు ఫేస్ ఇల్లు కట్టుకునే దానికంటే వెస్ట్ ఫేస్ ఉన్న ఇల్లు మంచిగా అంటే వేస్ట్ కాకుండా మంచిగా ఇల్లు కరెక్ట్ వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు? ఎందుకు వేస్ట్ కాదు? ఇప్పుడు నువ్వు సుమారుగా పశ్చిమలో ఒక మెట్లు ఒక 6 అడుగులు 3 అడుగులు గల్లి ఒక 9 అడుగులు పోతుంది. సుమారుగా పరమట పేసి ఉందనుకో, నైరుతిలో మెట్లు ఇస్తావు, అవి ఒక 6 ఫీట్ మెట్లు పోతాయి, 3 ఫీట్ల గల్లి పోద్ది. ఆ 9 అడుగుల జాగా నువ్వు వాడ రేపు వదలాలి. 9 నుంచి 9 ఫీట్ల 3 ఇంచులైనా ఒక ఎక్కువ ఉండాలి ఆడ జాగా వెనకాల ఈస్ట్ భాగంలో. అప్పుడు జాగా నీకు అనేది తూర్పుకి పరమటకి డిఫరెన్స్ అదే తూర్పుకు ఉందనుకో, పరమట అనేది 3 అడుగులు అడిగినా 10 అడుగులు ఈస్ట్ ఉంచుకోవచ్చు. అందుకు కాబట్టి జాగా పరమట దక్షిణం కొంచెం ఎక్కువ జాగా కావాలి. కానీ దందాక బాగానే ఉంటుంది, అన్నిటికి బాగానే ఉంటుంది, మనం బాగలేదు అని ఉండదు, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తూర్పు నుంచి వస్తారు కదా, ఇప్పుడు ఏదైనా బయటకు పోయి వస్తారు, బయటకు పోయి రాగానే పక్కకే దేవుని గుడి, ఇప్పుడు కాళ్ళు కడగము ఏం చేయమా అని పక్కకే దేవుని గుడి, దాంతో పక్కకే వంటగది వస్తుంది కదా తూర్పు ఫేస్ అయితే. అదే వెస్ట్ ఫేస్ అనుకో, అంటే ఎన్నో ఉచ్చరకుంటాయి కదా. అట్లా ఎందుకని ఇప్పుడు మన తూర్పుకున్నా కూడా పక్కన
గచ్చు ఉంటుంది, నల్లు ఉంటుంది, కాల్చేలు కడుక్కొని పోవచ్చు. ఇప్పుడు ఎవరు కాల్చేలు కడుక్కుంటే ఒకప్పుడు పూర్వకాలంలో ఇల్లు ఉంటే కాల్చేలు కడుక్కొని పోతుంటే అవును వాస్తవం. మరి నేను ఏ మాత్రం ఉన్నది ఏదిరా ఇల్లు అనేది నీది ఇదే ఇల్లు అని అంటారు. మరి ఏది నా ఇల్లు ఏంది అని అంటే శూన్యం అంతే. 50 లక్షలు పెట్టి అవును అపార్ట్మెంట్ అంటేనే అది, అపార్ట్మెంట్ కలిసారంటేనే అది అందరు జాబులు చేస్తారు కాబట్టి సేఫ్టీ కోసం పోతారు. వాస్తవంగా ఏంటంటే ఒక స్థలంలో మనం రేకులు చెడ్డ వేసుకున్నా దానంతా యాపి ఏది ఉండదు. కింద ఒకరు ఉండరు, మీద ఒకరు ఉండరు, పైన ఒకరు. నువ్వు కింద పూజ గది పెట్టుకుంటే పైన ఆయన ఏం చేస్తారో దేవుడు పై వాళ్ళు ఎన్నో ఉంటాయి. దీనికే ఉండదు, అటు మేగ్గొట్టరాదు ఇటు మేగ్గట్టు. ఆయన చెప్పింది కరెక్ట్ పాయింట్, తప్పులేదు. ఆయన ఏది చెప్పినా కుండా బాలు కొట్టినట్టు చెప్తాడు. ఆయనకి పొద్దున్న లేచి అన్ని మొక్కొచ్చు చెప్పవచ్చు, ఆయన ఏది ఉన్నా క్లియర్గా చెప్తాడు. అయితే మామూలుగా ఏంటంటే ఆయన అనేది ఏంటంటే ఏం లేదురా మరి 50 లక్షలు దేనికి తీసుకున్నావు, 50 లక్షలు దేనికి తీసుకున్నావు అని అంటే అవును సార్ 50 లక్షలు మన జాగేడున్నది అంటే అన్న 20 గజాలు 30 గజాలు అన్న మూలకు చూపెట్టి 20-30 గజాలకి 50 లక్షలు ఎందుకు అని అంటే ఇది ఇంతే సార్ అంటే. అవును అట్లా అదంతే. అది ఆ అపార్ట్మెంట్ కలిసరే అది అట్లా కాబట్టి దానికి మనకు అవకాశం లేదు. ఇద్దరు భార్య భర్తలు జాబ్ ఉంటాయి కాబట్టి ఇక అది తప్పదు. ఇద్దరు జాబ్ చేస్తారు, ఓన్గా ఏడని ఉంటే దాంట్లో ఇల్లు దొంగలు పడతారు, ఇట్లా ప్రాబ్లాలు ఉంటాయి. అట్లా ఇట్లా ఉంటాయి అన్నాడు దానికి సమస్య. అట్లా ఇప్పుడు ఇది మామూలుగా ఏంటంటే ఆగ్నేయ ఇప్పుడు మనం అన్నాం ఆగ్నేయం బ్లాక్ అని అన్నావు కదా, ఆగ్నేయం బ్లాక్ ది చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా, దాని వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ. ఆగ్నేయం బ్లాక్ బిజినెస్ నెంబర్ 1 ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఉన్నా ఆయన ఏ బిజినెస్ చేసినా చాలా బాగుంటుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే ఆడవాళ్ళు అనేది వ్యవహారం అనేది ఇంటి కుటుంబం కానీ అన్నిటికి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమె కొంచెం కుడి ఎడమలో పైసైగా ఉంటుంది, అంతేగాని చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆగ్నేయం బ్లాక్ మనం తక్కువ అనుకోవద్దు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకన్నా మగవాళ్ళ కన్నా జర లేడీస్ అనేది ఆ ఇంట్లో వాతావరణం చేయబట్టి ఫ్యామిలీ రూపంగా ఒక తల్లి లెక్క అన్ని వ్యవహారంలో ముందుంటుంది. ఆగ్నేయంలో గొయ్యి ఉన్నా బాయి ఉన్నా ఏది ఉన్నా లేడీస్కి ఇబ్బంది అవుతుంది ఆగ్నేయం బ్లాక్ అనేది. మళ్ళీ సౌత్ ఆగ్నేయంకి వచ్చాక సౌత్ ఆగ్నేయం ఇది పోటీ వస్తుంది. సౌత్ రోడ్డు ఉండి మన సౌత్ ఇల్లు కట్టుకుంటాం. సౌత్ ఆగ్నేయంలో కూడా జబర్దస్త్ దక్షిణం ఉండి దక్షిణం నుంచి ఈదిపోటు వస్తుంది. ఆ ఈదిపోటు దక్షిణ ముఖం పెట్టుకుని కట్టుకుంటే కూడా జబర్దస్త్ ఉంటుంది. అన్ని రకాల బిజినెస్ కానీ ఇప్పుడు దక్షిణ వీధి పోట అంటే డైరెక్ట్ రోడ్ సెంటర్ లో పనికి రాదు. ఎటు పడాలి మరి మన తూర్పుకి దక్షిణ మూలలో పడాలి ఆగ్నేయం సౌత్ ఆగ్నేయం అంటారు. అది సౌత్ ఆగ్నేయంలో కూడా ఎట్లా పడాలంటే నువ్వు 30 ఫీట్ల ప్లాట్ ఉండి 30 ఫీట్లు పడుతుంటే పని చేయదు. ఒక 25% రోడ్డు పడాలి, ఒక 75% ప్లాట్ ఇల్లు దాటి ఉండాలి. అపోజిట్ దాని సాతీదు 25% ఆ ఈది పొట్టు మనకు సెట్ కావాలి. 30 ఫీట్లు రోడ్డు వస్తుంది అనుకో, నువ్వు 50 ఫీట్లు ప్లాట్ ఉండాలి. 50 ఫీట్లు ప్లాట్ ఉంటే దీన్ని మంచిగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఆ ఇంట్లో మగవాళ్ళు అనేది కొంచెం ఆలోచన సరిగా ఉండవు. బిజినెస్ రూపం టాప్ ఉంటుంది, ఆయన ఏ బిజినెస్ చేసినా టాపే. మగవారు అనేది మైండ్ అనేది సరిగా ఉండదు, అంటే అది చంచలంగా ఎట్టెట్లో ఉంటాయి ఆలోచనలు. అట్లా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ బిజినెస్ రూపకం ఆగ్నేయం మీద కూడా టాప్ ఉంటుంది. ఏదున్నా మెట్నికి కట్టుకోవాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఏదన్నా సౌత్ ఆగ్నేయం పెరిగినా మళ్ళీ లేడీస్ ప్రాబ్లమే, అది పెరగవద్దు. ఆ ఈది పొడి జబర్దస్త్ ఉంటుంది, దానికేం ఇబ్బంది ఉండదు. దాంట్లో మళ్ళీ ఏంది సౌత్కి వచ్చాక మళ్ళీ నైరుతి పెరిగిందాక పనికిరాదు. ఏదున్నా దక్షిణ భాగంలో మెట్నెక్ కట్టుకోవాలా. ఆ ఈది పొడి 25% పడితే ఆ ఈది పొడి దగ్గర దర్వాజా పెట్టుకోవాలా, ఆ ఈది పొడి దగ్గర గేట్ పెట్టుకోవాలా, తూర్పు గల్లి వదులుకోవాలా, మొత్తం పశ్చిమ సౌత్ తక్కువ వదులుకోవాలా, ఈస్ట్ నార్త్ ఎక్కువ పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి బిజినెస్ అన్ని రూపంలో కూడా చాలా ఒప్పుద్ది. అది మగవారిది అనేది కొంచెం మగవారికి అనేది కొంచెం ఆలోచన అనేది రకరకాలు ఉంటుంటుంది. అట్లా దాని ప్రభావం. ఒకవేళ ఆ ఇంటికి పెద్ద కూతురు ఉన్నా కూడా అమ్మాయి కూడా చెప్పిన మాట ఈనదు, కానీ డబ్బు రూపంగా విపరీతంగా ఉంటుంది. ఈయనే ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్ల ఉంటే ఈయనే పరిస్థితి ఉండదు ఒక్కొక్కసారి. ఇది కాదమ్మా అది కాదంటే కూడా నీకేం తెలుసులే నాన్న నాకే తెలుసులే అన్నట్టుగా ఉంటుంది. కానీ డబ్బు రూపంగా చాలా బాగుంటుంది, బిజినెస్ రూపంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు డబ్బు పరంగా ఉంటారు కానీ హెల్త్ పరంగా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, అంటే ఏందన్నట్టు అది ఇట్లానే మగవారు ఉంటే నైరుతి పెరుగుడు, పశ్చిమ నైరుతి కానీ సౌత్ నైరుతి కానీ పెరిగితే ఇబ్బందులు ఆరోగ్యం అయిపోతాయి, మగవాళ్ళకి ఇబ్బంది ఉంటాయి. ఆడవారికి ఏంటంటే ఆగ్నేయం పెరిగినా వాయుం పెరిగినా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి. లేదు ఈశాన్యం మెట్లున్నా
ఈశాన్యంలో బాత్రూంలో ఉన్నా మగవారికి ఇబ్బంది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఇల్లు మెట్నే కట్టుకోవాలి. లేదు నైరుతి డౌన్ ఉండి ఈశాన్యం ఎత్తున్నా మగవారికి ఇబ్బంది. మళ్ళీ ఆడవాళ్ళకి ఏంది ఆగ్నం డౌన్ ఉన్నా గొయ్యి ఉన్నా బాయిలున్నా ఆగ్నం పెరిగి వాయుం పెరిగి ఈశాన్యం నైరుతి డౌన్ ఈశాన్యం ఇట్లా ఇవన్నీ ఉన్నా కూడా లేడీస్కి ఇబ్బంది ఉంటాయి. అట్లా ఒక్కొక్క దానికి ఆగ్నం బ్లాడ్కి వచ్చాక ఆగ్నం వాయువు, ఇది ఆగ్నమేమో లేడీస్ది, వాయువు కూడా చారన్న లేడీస్ది. ఈ రెండు ఈ మగవారు ఈశాన్యం బ్లాక్, ఇది మగవారిదే ఇది మగవారిదే. ఈ రెండు ఆగ్న వాయువు లేడీస్ది, ఈ రెండు మగవారిది అన్నట్టు ఈశాన్యం బ్లాక్ నైరుతి బ్లాక్. అట్లా నైరుతి బ్లాక్ వచ్చాక అందులో ఏమవుతుందంటే అందులో నీకు బిజినెస్ కానీ అన్నిటికి కానీ ఆ గల్లీలో కానీ ఏది కానీ చిన్నదానికి పెద్దదానికి కానీ ఆ వ్యవహారంలో ముందుంటాడు ఆయన యజమాని. నైరుతి బ్లాక్ అంటే నైరుతి బ్లాక్ అంటే సౌత్ రోడ్డు వెస్ట్ రోడ్డు పరమట దక్షిణం ఫ్లాట్ లీడర్ లాగా ఆ గల్లీలో లాస్ట్కి ఆ గల్లీలో అయినా లేదా ఒక అపార్ట్మెంట్లు ఉన్నా లేకపోతే ఆ గల్లీలో ఉన్నా ఒకళ్ళ అపార్ట్మెంట్ అనుకో 5 ఫ్లోర్ అయినా డామినేట్ చేయాలంటాడు. ఒకవేళ ఇండివిజువల్ గల్లీలో ఉన్నా కూడా సరే తండ్రి చేయలేకపోయినా రేపు కొడుకైనా చేస్తాడు, కొడుకు చేయకపోయినా మనమడైనా చేస్తాడు. ఆ ఇంట్లో ప్రభావం అట్లా ఉంటుంది నైరుతి బ్లాక్ అనేది. ఆ నైరుతి బ్లాక్ అనేది ఏదో ఒక నామం అయితే వార్డు నెంబరో లేకపోతే కౌన్సిలర్ గానో లేకపోతే ఆ గల్లీకి ఆ గల్లీ ప్రెసిడెంటా ఏదో ఒకటి కంపల్సరీ ఉంటాడు నైరుతి బ్లాక్ అని. ఆ నైరుతి బ్లాక్ తగ్గట్టు ఒక 30 ఫీట్ల రోడ్డు దక్షిణం ఉందనుకో 40 ఫీట్లు ఉత్తరం ఉండాలి ఖాళీస్థానం. పరమట ఒక 30 ఫీట్ల రోడ్డు ఉందనుకో ఈస్ట్ ఒక 50 ఫీట్లు ఉండాలి. ఇట్లా ఉంటే మాత్రం నైరుతి బ్లాక్ ఉన్నా కూడా అన్ని రకాల ముందుకుంటే డబ్బు రూపం కూడా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఉండే ఇల్లు నైరుతికి ఏంటంటే బ్లాక్లో ఎటు దక్షిణం పరమట రోడ్డు ఉంటుంది, ఉత్తరం తూర్పు ప్యాక్ అవుతాయి, డబ్బు రూపంగా ఉండదు, ఇబ్బందులు పడుతుంటారు, వెనక ముందు ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉన్నట్టుగా ముందుకుంటాడు ఆయన. ప్రతిదీ చిన్నదానికి పెద్దదానికి కూడా రాజకీయంలో కానీ ఏది కానీ నేనే ముందుంటా అన్నట్టు ఎవరొకరు చేస్తారు. అంటే తండ్రి చెప్పినా రేపు కొడుకైనా చేస్తారు, కొడుకు కాబట్టి కొడుకైనా ఆ ఇంట్లో ఏదో ఒక నమ్మని వెళ్తారు. అదంతే నైరుతి బ్లాక్ అని. కమర్షియల్ అనేది నువ్వు అన్నిటికన్నీ వాస్తు చూసే అవసరం లేదు. కమర్షియల్ అనేది పొద్దున పోతావు సాయంత్రం దందా చేసుకుని వెళ్ళిపోతావు. నువ్వు భార్యాభర్తలు సంసారం అనేది మనం దాంట్లో ఉండం. కమర్షియల్ అనేది దాంట్లో యావరేజ్ చూసుకోవాలి. ఏదో మన అడ్డలో మనం ఒక కమర్షియల్ అని ఉంటాం, దాంట్లో ఒక ఏదో 5 స్టార్ 3 స్టార్ హోటల్ పెట్టుకుంటాం. ఆ ఆగ్నంలో వంటశాల నైరుతులు యజమాను ఇట్లా వాయుములో కస్టమర్లు ఇట్లా దాంట్లో బేస్ చూసుకోవాలి నడిపించుకోవాలి. కానీ కమర్షియల్ నువ్వు అంతా వాస్తు చూసే అవసరమే లేదు. నువ్వు ఏ మూలక షట్టర్లు వేసి పడే ఏ మూలక కట్టుకొని నడుపుతానే ఉంటావు. ఇప్పుడు రోడ్డు మీద ఏమన్నా వాస్తు కొట్టే ఏమని షట్టర్ దానికి ఉండదు. అది నువ్వు ఎప్పుడు పోతావు? ఉదయం 10-11 గంటలకు పోతావు, రాత్రి 7:30-8 గంటలకు బంద్ చేసుకుంటూ వస్తావు, తాళం తీసుకుని నీ బ్యాగ్ దాటుకుంటూ పోతావు. అది నీ సంసారం కాదు, మన ఇల్లే సంసారం లెక్క ఉంటుంది. ఈ రోజుల్లో బాంబేలో నేను బాంబే పోయినా, నా గురువుగారు వాస్తు వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను పోయినా, మళ్ళీ నేను తర్వాత నేను పోయినా, ఏది ఉన్నా కూడా చూసి వచ్చినాం. ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా అపార్ట్మెంట్లో క్రాస్ ఉన్నా వాళ్ళ మందం వాళ్ళు చెడు చేసుకుంటారు, కట్టుకుంటున్నారు. ఎవరు వాస్తు లేకుండా ప్రతి జాగాలో చూపించుకుంటారు. వాళ్ళు అక్కడ సిద్ధాంతాలు చూసుకుంటున్నారు, వాళ్ళు చూపించుకుంటున్నారు. గుజరాత్ కూడా పోయినా గుజరాత్ పోతే కూడా గుజరాత్లో ఏ ఇల్లు కట్టినా సౌత్ పశ్చిమ కట్టినా నార్త్ ఈస్ట్ డోర్ పెట్టకుండా ఉండరు వాళ్ళు. మనం పెట్టాం ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తమిళనాడు మనం పెడతలేం. కానీ దక్షిణం ఉన్నా పరమట ఉన్నా తూర్పు ఉత్తరం డోర్ మనం పెట్టాం. వాళ్ళు దక్షిణం రోడ్డు ఉన్నా దక్షిణం ఇల్లు కట్టుకున్నా సౌత్ డోర్ ఉంటే నార్త్ డోర్ ఉంటుంది, ఈస్ట్ డోర్. ఆ 2 డోర్లు కంపల్సరీ పెట్టకుండా ఇల్లే కట్టరు వాళ్ళు. మన సైడ్ పెట్టరు, మనం అన్ని వెనక్కి ముందు గుంజుకొని పెడతాం. వాళ్ళు ఏ ఇల్లు కట్టినా తూర్పు ఉత్తరం కంపల్సరీ మెయిన్ డోర్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా కట్టుకుంటారు వాళ్ళు ఇవాళ రేపాడు. గుజరాత్ వెస్ట్ ఫేస్ ఉన్నా కానీ తూర్పు ఉత్తరం పెట్టారు. వెస్ట్ ఫేస్ లో పరమట డోర్ ఉంటే తూర్పులో డోర్ కంపల్సరీ ఉండాలి. 2 అపోజిట్ ఉండాలి. దాని గాలి ఇటు పోవాలి, దీని గాలి ఇటు పోవాలి. 2 అపోజిట్ ఉండాలి. ఇటు సౌత్ ఉంటే నార్త్ ఉండాలి. ఈ 2 అపోజిట్ ఉండాలి. ఈ 4 అనేది అదే. ఇప్పుడు ఆయన మన గరికపాటి నరసింహశాస్త్రి చెప్పేది గాలి వెలుతురు కోసం ఈ బేసంఖ్యలు సరిసంఖ్యలు కాదు ఆయన చెప్పేది. ఈ అయ్యే 4, 2, 6, 12 అనేది 4 రూములు కట్టుకుంటాం మనం, 4 కిటికీలు పెడతాం, 4 డోర్లు పెడతాం. ఆ డోర్ తిత్తి ఈ గాలిపోద్ది, ఈ డోర్ తిత్తి ఆ గాలిపోద్ది, ఈ ఇండో తిత్తి ఇండో పోద్ది. ఇట్లా రాజులు కానీ వాళ్ళు చెప్పినట్టు రాజులు కానీ పక్క వాస్తు చూసి కట్టారు. ఎట్లా కట్టారంటే ఏ అమ్మవారు గుడి చూడు, ఆగిలో నది కానీ ఉత్తరం ఐటు కానీ ఉత్తరం నదులు కానీ అమ్మవారికి ఉల్టా నదులు ఉంటాయి.
అక్కడ అమ్మవారు పవర్ఫుల్ ఉంటుంది. నువ్వు ఎక్కడైనా మన అమ్మవారు, మన ఇండియాలో ఎక్కడైనా అమ్మవారు శక్తిపీఠాలు కానీ ఏడైనా చూడండి, అమ్మవారి దగ్గర లాస్ట్కి ఉత్తరం ఉంటుంది, ఉత్తరంలో నది అయినా ఉంటుంది, లేకపోతే తూర్పు సౌత్ ఇట్లా సౌత్ ఆగ్నేయంలో నదులైన పారుతుంటాయి, లేకపోతే ఉత్తరం ఐట్ అయిన ఉంటాయి. వేల సంవత్సరాలు అమ్మవారు గుళ్ళు కట్టినప్పుడు రాజులు కానీ రుచులు కానీ అక్కడ అప్పట్లో ఎవరెవరో ఎట్టెట్లా దాన్ని ప్లాన్ చేసుకొని ఆ అమ్మవారు అక్కడ ఎలిసిర్రంటే సౌత్ ఆగ్నేయం పక్క డౌన్ ఉంటుంది ఆ రోజుల్లో. ఎక్కడ నువ్వు మన ఇండియాలో గుళ్ళు చూడు, లేకపోతే ఉత్తరం ఐటు విజయవాడ దుర్గామాత చూసుకో, సౌత్ నుంచి ఆగ్నేయం నది పారుతా ఉంటది. ఇప్పుడు బాసర్లో చూసుకో, సౌత్ నుంచి ఆగ్నేయం పారుతుంటది, ఉత్తరం ఐటు గుట్టలు. ఎక్కడ చూసుకో, నువ్వు ఏ జోగులమ్మ టెంపుల్ చూసుకో అమ్మవారిది, నువ్వు ఎక్కడ అమ్మవారు లాస్ట్కి ఏ టెంపుల్ అయినా కనీసం కోనేరైన ఉంటుంది ఆగ్నేయంలో కానీ వాయుంలో కానీ, ఉల్టా వాస్తు ఉంటుంది అమ్మవారి దగ్గర. అక్కడ ఆ అమ్మవారు పవర్ఫుల్ ఉంటారు కంపల్సరీ. నువ్వు ఎక్కడైనా చూడు, అమ్మవారు అనేది కన్ఫామ్గా ఈశాన్యం నదులు అనేది ఆడుండు తక్కువ, ఎక్కువ ఆగ్నేయంలో, సౌత్ ఆగ్నేయంలో, ఉత్తర వాయుంలో ఇట్లుంటాయి. దక్షిణం డౌను, పశ్చిమ డౌను, ఉత్తరం ఐటు ఈ నమూనా ఉంటది. అయ్యగారు వచ్చాక గుట్టల మీద ఉంటారు. ఏడుగొండ వెంకటేశ్వర స్వామి చూసుకో, ఉత్తరం ఈశాన్యం మొత్తం డౌన్లే ఉంటాయి, తూర్పు గాని ఉత్తరం గాని. అదే శ్రీశైలం చూసుకో, పాతాళ గంగ ఈశాన్యం డౌన్ ఉంటాయి. అయ్యగారులకు వచ్చాక ఈశాన్యం డౌన్లు ఉంటాయి. అక్కడ అమ్మవారు ఇప్పుడు శక్తిపీఠం అమ్మవారు ఉంది శ్రీశైలం బ్రహ్మరామ. శ్రీశైలం మల్లన్న మల్లికార్జున స్వామి అంటారు, కానీ మల్లికార్జున స్వామి తర్వాతనే బ్రహ్మరామ తల్లి అంటారు. అట్లా ఇద్దరు తల్లిదండ్రులే. అట్లా ఆడికొచ్చాక అయ్యగారు పవర్ఫుల్ ఉంటాడు.